మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారము. ఇవాళ మా వలిగొండ మండలంలో మెగా ఐ క్యాంప్ ఫీనిక్స్ ఆధ్వర్యం, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర ఐ ఆసుపత్రి ఆధ్వర్యం మరియు మా కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం ఇక్కడ చేయడం మేము మొదటిసారి. ఎలాగైతే ఇవాళ వలిగొండ మండలంలో చేసామో మాకు పెద్దవాళ్ళు కూడా 50 వయసు పైబడ్డవారు, మళ్ళీ చిన్నపిల్లలు కూడా కొందరు ఐసైట్ ఉన్న వాళ్ళు, అందరూ అన్ని ఏజ్ వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా పెద్దవాళ్ళు. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా ఫస్ట్ చెకప్ జరుగుతుంది. 38 మంది వైద్య బృందం ఇక్కడికి వచ్చింది శంకర ఆసుపత్రి నుంచి. ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఐ చెకప్ చేస్తున్నారు. బీపీ, షుగర్ అన్నీ చెక్ చేసి, హార్ట్ కండిషన్ చెక్ చేసి, సెలెక్ట్ అయిన వారిని హాస్పిటల్కి తరలించి వాళ్ళకి అక్కడ సర్జరీ చేసి మళ్ళీ తిరిగి ఎల్లుండి మళ్ళీ స్వగ్రామానికి వాళ్ళే తీసుకొస్తారు. అంటే మేమందరం కలిసి బస్సులు కూడా ప్రొవైడ్ చేసాము పెద్దవారందరి కోసము. సో భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళ చేతి నుంచి ఒక చిన్న పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఇదంతా ఉచితంగా మేమే నిర్వహిస్తున్నాము. సర్జరీస్ కాకుండా ఐసైట్ ఉన్న వాళ్ళకు కూడా స్పెక్స్ అందజేయబడుతుంది. ఎలాగైతే మేము ఈ ఐ క్యాంప్ నిర్వహించాము ఇక్కడ వలిగొండ మండలంలో, అలాగే త్వరలో భువనగిరి టౌన్ మండల్, మళ్ళీ పోచంపల్లి, మళ్ళీ బీబీనగర్లో కూడా నిర్వహిస్తాము. ఆల్రెడీ ప్రీ ప్లాన్ చేస్తాము. శంకర ఫౌండేషన్ వాళ్ళు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో ఇది పెద్దగా చేస్తున్నారు. బట్ ఇంత పెద్ద మెగా ఐ క్యాంప్ నిర్వహించడం మాత్రం చాలా మేబీ ఒకరిద్దరు చేస్తుంటారు రాష్ట్రం మొత్తంలో. ఇది సక్సెస్ చేసిన మా మిత్రులందరికీ, మీడియా మిత్రులు, మా పెద్ద మనుషులు, మా యూత్ అందరికీ కూడా నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరు అనుకుంటేనే ఇంతమందిని ఇక్కడికి తీసుకురాగలిగారు. స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చి సేవ చేశారు. మన సమాజం కూడా ఎప్పుడు అందరూ ఇలాగే ఒకరి కోసం ఒకరు నిలబడాలి, ఒకరి కోసం ఒకరు ఏదో ఒక విధంగా సహాయపడాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి కలగాలనే ఆశ నాకుంది. మా కుంభం ఫౌండేషన్లో మళ్ళీ అతి త్వరలో హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తాము. అందులో భాగంగా క్యాన్సర్కి సంబంధించి, మళ్ళీ డయాలసిస్ అనుకోండి, ఏ ఆర్గన్కి సంబంధించిందైనా ప్రతి ఆర్గన్కి సంబంధించి మేము నిర్వహిస్తాము. దాని డీటెయిల్స్ కూడా కొన్ని రోజుల్లో రిలీజ్ చేస్తాము. అప్పటి వరకు మళ్ళీ పిల్లలు కూడా ఎవరైతే చిన్నపిల్లలకి రేర్ ఏమన్నా వైద్య సహాయం అందించాలన్నా కూడా కుంభం ఫౌండేషన్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ముందుండి చేస్తుంది. మా ఫౌండేషన్ తరఫున వేరే కంపెనీ CSR ఫండ్స్తో కూడా అందరికీ కూడా ఈక్వల్గా క్రెడిట్ ఇస్తూ, ఒక 2 చేయిలు కలిస్తే ఎంతో పని జరుగుతుంది, చప్పట్లు, ఇంకో 3 చేయి కలిస్తే ఇంకా పెద్దగా, ఎంతమంది ముందుకు వస్తే అంతమంది చాలా మంచి చేస్తారనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోయి ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మన ఒలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి కంటి పరీక్ష కేంద్రానికి మన కుంభం ఫౌండేషన్ తరఫున మన మండలంలో ఉన్న బీదవులకు ఏ రకంగా సేవ చేస్తే మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ కంటి శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిరెడ్డి గారు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి కంటి చూపు సమస్యల గురించి వారు ఒక చొరవ తీసుకొని వారు సొంతంగా ఇక్కడ ఏర్పాటు చేసి వారి సొంత డబ్బులతోటి ఇక్కడ భోజనాలకి ఏర్పాటు చేసి వచ్చినటువంటి వాళ్ళకు ఏ ఇబ్బంది జరగకుండా బాగా ఏర్పాటు చేస్తూ తాను కీర్తిరెడ్డి గారి దగ్గరుండి బాగా సొంతంగా చూసుకుంటున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలన్న ఉద్దేశంతో తను ముందుకు వస్తూ ఉంది. అదేవిధంగా వారికి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుందని ప్రతి ఒక్కరం ఆశిస్తున్నాం. అదే రకంగా ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా మేలు చేస్తున్నందుకు వారికి మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేడం కీర్తిరెడ్డి గారు వాళ్ళ కూతురు కీర్తిరెడ్డి గారు సహాయ సహకారాలతోటి ఈ ఒలిగొండ మండలంలో ఐ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ శంకర్ ఫౌండేషన్, శంకర్ కంటి దవాఖానా వారి చేత మంచి స్పెషాలిటీ హాస్పిటల్ తోటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒలిగొండ మండల ప్రజలకు కండ్ల
కంటి చూపు తక్కువ ఉన్నవారికి, కంటి చూపు ఆపరేషన్ అవసరం ఉన్నవారికి ఎంతోమంది తీసుకొచ్చి ఇక్కడ మంచి మంచి డాక్టర్ తీసుకొచ్చి చెకప్ చేయించి వారికి అద్దాలు అవసరం ఉంటే అద్దాలు, ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ కూడా చేయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ ఒలిగొండ మండల ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వారి ఒక్కొక్క గ్రామానికి బస్సులు పంపించి, ఒక్కొక్క గ్రామానికి ఆటోలు పంపించి, ఆటోల ద్వారా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అక్కడ ఉన్నటువంటి విలేజ్ ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఇక్కడ ఒలిగొండకు చేరవేసి వాళ్ళకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించి అవసరం ఉన్న వారిని హైదరాబాద్ కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడనే లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడే భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా ఇటువంటి సేవలు అందిస్తున్నటువంటి కుంభం ఫౌండేషన్ ద్వారా, తర్వాత కీర్తి మేడం గారికి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి వారు సౌహృదయంతో పెద్ద మనసుతోటి పేద ప్రజలకు ఎంతో ఇబ్బందులు ఉండి ఎక్కడ చూపించుకోవాలో తెలియక కొంతమందికి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి కార్యకర్తలను ఇంటికి పంపించి, బస్సును పంపించి, ఆటో పంపించి దాని బస్సు ద్వారా తీసుకొని వచ్చి ఇక్కడ మా ఒలిగొండలో పుట్టడమే మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కూడా వీరి సహకారంతో ఈరోజు ఐ క్యాంపే నడుస్తుంది. రేపు హెల్త్ క్యాంపు మేజర్గా వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోవాలంటే మినిమం 5,000, 6,000 ఖర్చు అవుతుంది. హైదరాబాద్ పోతే ప్రయాణ ఖర్చుతోటి 10,000 దాకా కూడా కావచ్చు. అటువంటి హెల్త్ క్యాంపుని ఇక్కడికే తీసుకొచ్చి ఇదే హై స్కూల్లో రేపు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్ కూడా పెట్టి ఒలిగొండ మండల ప్రజలందరూ కూడా హెల్త్ పరంగా సహకారం చేస్తామని కూడా ఇక్కడ ఈ సభాముఖంగా ఆమె కూడా చెప్పినారు. ఎమ్మెల్యే గారి సహకారం దీంట్లో ఎక్కువ ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా స్పెషల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కుంభం ఫౌండేషన్ ద్వారా ఈ చేపడుతున్నటువంటి వారికి సహకరిస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్, NSUI, తర్వాత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి ఇక్కడ ఈరోజు అందరూ కూడా ఈ క్యాంపుకు సహకరిస్తున్నటువంటి మా ఒలిగొండ హెడ్ క్వార్టర్ వాళ్ళందరూ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కుంభం ఫౌండేషన్ చైర్మన్ కీర్తిరెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు కూతురు ఆమె కుంభం ఫౌండేషన్ మొట్టమొదటిసారి ఏర్పరిచి మా ఒలిగొండ మండలంలోనే ఐ క్యాంపులు పెట్టడం జరిగింది. ఇదంతా మా ఒలిగొండ మండల ప్రజలకు చాలా శుభకరం, సంతోషకరమైన విషయము. మా మండలంలో ఉన్నటువంటి వృద్ధులకు, యువకులకు అందరికీ కూడా ఈ కంటి పరీక్షలు చేయించి, ఆపరేషన్ చేయించి, అద్దాలు అవసరమైన వరకు అద్దాలు ఇప్పిస్తామని జరుగుతుంది. మా మేడం గారు కానీ, కీర్తి ఫౌండేషన్ కానీ రేపు అన్ని మండలాలలో ఇలాంటి ఐ క్యాంపులు పెట్టి, మరియు మా సార్ ఇప్పుడే మీటింగ్లో చెప్పినట్టు మెగా హెల్త్ క్యాంప్ పెట్టి అన్ని రకాలైనటువంటి రోగాలకు సరైనటువంటి ట్రీట్మెంట్ జరిగే విధంగా ఈ కుంభం ఫౌండేషన్ సహకరిస్తుందని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ మా మేడం కీర్తి మేడం గారు రేపు ఇంకా ప్రజాసేవలో పెద్దగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉచితంగా ఎమ్మెల్యే గారు ఉచితంగా పెడుతుండే కదా, ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఇట్లా పెట్టడం వల్ల మంచిగా అనిపిస్తుంది. మంచిగా మాకు అద్దాలు కావాలి, ఆపరేషన్ చేపియాలి, అన్ని చేపియాలి సారు. మరి మాకు బాధ ఉంది, ఏం చేయాలి? కళ్ళు కాదు రాకుండా ఎటు పోవాలి మేము.